హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2024. సో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ HCL రిక్రూట్మెంట్ 2024 అండి. సో ఈ వేకెన్సీ వచ్చేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో సూపర్వైజర్ E0 క్యాడర్ వేకెన్సీ అండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 25th June 2024. సో ఈ వేకెన్సీ దిస్ వీడియోస్ categorized as జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024 అండ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1/7/2024 అంటే July 1st స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 21st July. సో డిఫరెంట్ వేకెన్సీ వచ్చేసి మైనింగ్, ఎలక్ట్రికల్, కంపెనీ సెక్రటరీ, ఫినాన్స్, HR. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో మైనింగ్లో టోటల్గా 46 వేకెన్సీ, దాంట్లో 20 వచ్చేసి అన్రిజర్వ్డ్, SC కేటగిరీ 6, ST 3, OBC 13, EWS 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వరకు అయితే టోటల్గా 6 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 3, OBC 1, EWS 1, ఇంకా SC కేటగిరీ వారికి 1 వేకెన్సీ ఉంది. కంపెనీ సెక్రటరీ టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 1 for అన్రిజర్వ్డ్, 1 for OBC. అండ్ ఫైనాన్స్ స్ట్రీమ్లో టోటల్గా 1 వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీకి. అండ్ HR స్ట్రీమ్లో కూడా 1 వేకెన్సీ ఉంది, అది వచ్చేసి 1 అన్రిజర్వ్డ్ కేటగిరీకి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా 56 వేకెన్సీస్కి, దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 26 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మైనింగ్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మైనింగ్లో మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా చేసిన తర్వాత 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా 4 months సర్టిఫికేట్ ఉంటే మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ మైనింగ్ చేసి ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా 4 months సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫర్ మెటలిఫెరస్ మైన్స్. సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ చేసుంటే ఇది మైనింగ్ రిలేటెడ్ సర్టిఫికేషన్ అండి, చేసుంటే ఆర్ సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఎట్ కాంపిటెన్స్. సో ఈ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మైనింగ్లో. నెక్స్ట్ వేకెన్సీ ఇక్కడ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో కూడా వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదా బ్యాచులర్ డిగ్రీ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కంపెనీ సెక్రటరీ గ్రాడ్యుయేట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ గ్రాడ్యుయేట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంపెనీ సెక్రటరీగా, లేదా పాస్ట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరేట్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్టికులర్ ఎగ్జామ్ పాస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫినాన్స్ స్ట్రీమ్లో మీరు గ్రాడ్యుయేట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, సో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా PG డిగ్రీ ఇన్ ఫినాన్స్, లేదా PG డిప్లొమా ఇన్ ఫినాన్స్, లేదా MBA ఇన్ ఫినాన్స్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. HR స్ట్రీమ్లో అయితే గ్రాడ్యుయేట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా PG డిగ్రీ ఉండాలి విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉండి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years అండి. సో ఇక్కడ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD 10. సో OBC PWD 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD SC ST వారికి అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ షాల్ బి బేస్డ్ అపాన్ ద రిటన్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో సెలక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ క్రైటీరియా అంటే రిటన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అనేది కాల్ లెటర్స్ ద్వారా మీకు పంపడం జరుగుతుంది. సో ఈమెయిల్ ద్వారా మీకు కాల్ లెటర్స్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిస్ప్లే నోటిఫై చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మాత్రం ఇమీడియట్ అబ్జర్వేషన్ ఉండదు, వెరిఫికేషన్ అయిన తర్వాత ఉంటుంది. సో క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది మినిమం క్వాలిఫికేషన్ 30% ఖచ్చితంగా జనరల్ కేటగిరీ వరకు రావాలి. పే స్కేల్ వచ్చేసి 30,000 to 1,12,000 ఉంటుంది, జూనియర్ మేనేజర్ పే స్కేల్ అండి. సో ఇక్కడ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, 3 years ఆఫ్ ఖచ్చితంగా 3 years వర్క్ చేయాలనే అగ్రిమెంట్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫాలోడ్ బై ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా, మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే 500 rupees is the application criteria. For general OBC as well as EWS candidates are required to pay a non-refundable application fee of 500 and all other candidates are exempted from paying. So ఇక్కడ SC ST క్యాండిడేట్స్కి, PWD క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. OBC, జనరల్, EWS కేటగిరీకి మాత్రం 500 rupees. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే హిందుస్థాన్ కాపర్.com వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి.
సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బట్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ బేస్డ్. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే డిఫరెంట్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. తమిళ చూడగానే మీకు అర్థమైపోతుంది. సో ఒకవేళ ఫస్ట్ టైం మీరు తమిళ చూస్తున్నట్టయితే ఇప్పటివరకు ఎక్కడ ఆ జాబ్ చూడకపోతే తమిళ చూడండి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.